విన్న దాన్ని నమ్మడం అనేది నమ్మడం అనరు. ఎందుకంటే అది ఎప్పుడు మనకి ఫేవర్ గా ఉండదు. అది ఎప్పుడు మనల్ని ఒక స్మూత్ ప్లేస్ లో తీసుకొని పోదు. దేవుని మాట మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ఎక్కడి నుంచైనా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్లేస్ లో నువ్వు ఉన్నావు, ఆయన పొజిషన్ లో నువ్వు ఉన్నావు. ఆయన ఏ విధంగా పొజిషన్ ప్రాబ్లం ని చూసి ఆయన యొక్క దేవుని యొక్క మాటతోటి దాన్ని ఉచ్చరించి దాన్ని ఆపరేట్ చేసి దాన్ని క్యాన్సిల్ చేశాడు. దేవుని యొక్క బిడ్డారా, దేవుడు ఉన్న పొజిషన్ లోనే నువ్వు ఉన్నావు. ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లం నే నువ్వు ఎదురుగా అదే ప్రాబ్లం తోటి నువ్వు ఉన్నావు. అయితే నేను ఏం మాట్లాడుతున్నానంటే ఆయన ఏ విధంగా కమాండ్ చేశాడు, దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేశాడు, నీ లైఫ్ లో నువ్వు అదే విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తే క్రీస్తు యేసు నామంలో ప్రతి ఆశీర్వాదం జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి నీకు రిలీజ్ అవుతుంది. దేవుడు నిన్ను బ్లెస్ చేయడానికి ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే నీ పంట నిండిపోవాలి, నీ గాదెలు నిండిపోవాలి, నువ్వు సమృద్ధిగా నువ్వు ఆశీర్వదించబడాలి, ఎక్కడ కొదువు అనేది లేకుండా నువ్వు తృప్తిపరచబడాలి, నువ్వు తినగా మిగిలిపోయేటట్లు ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించాలి. ఇప్పుడు నాకు ఇక్కడ బాటిల్ ఉంది, దీన్ని నేను నమ్మాల్సిన అవసరం లేదు, దీని మీద నా ఫెయిత్ ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనబడింది, ఇది నా కంటికి కనబడింది కాబట్టి ఇక నేను నమ్మను, దాని మీద నాకు విశ్వాసం కూడా అవసరం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రిస్టియన్స్ అంటేనే బిలీవర్స్, క్రైస్ట్ ని కలిగి ఉన్న వాళ్ళంటేనే వాళ్ళు విశ్వాసులు. విశ్వాసం అంటే కనబడని దాన్ని నమ్మేటోడిని విశ్వాసి అంటాం. అంటే బైబిల్ అంతా కూడా కనబడని దాన్ని నమ్మే వాళ్ళ కోసమే ఉన్నది. అది కనబడకుండా దాన్ని నిజంగా రియల్ గా ఉన్నది అని నమ్మే వాళ్ళ కోసమే ఆ వాక్యం అనేది ఆపరేట్ అవుద్ది. నువ్వు ఎంత నమ్మితే అంత బ్రేక్ త్రూస్ నీ లైఫ్ లో ఆపరేట్ అవుతాయి. అందుకే ఏంజిల్ నా దగ్గర ఉన్నాడని నమ్ముతా, నేను విజన్స్ ని చూస్తున్నానని నమ్ముతా, నా కోసం బ్లెస్సింగ్స్ ఓపెన్ అవుతున్నాయని నేను నమ్ముతా, దేవుడు నన్ను చూస్తున్నాడని నేను నమ్ముతా. నమ్మితే నీకు అద్భుతం కావాలంటే నమ్మాలి, అద్భుతం కావాలంటే నమ్మాలి. నమ్ముతున్నా, నీ నమ్మకం నాకు అనవసరం, నీ నమ్మకం నాకు అనవసరం. నువ్వు ఎంత నమ్ముతున్నావో నీ నమ్మికను బట్టి దేవుడు రియాక్ట్ అయ్యి నీ లైఫ్ లోనికి అద్భుతాన్ని పంపించేంత వరకు నమ్ముతూనే ఉండు.